హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నేనైతే వీడియోలో మీకు ఒక మంచి బ్యూటిఫుల్ హ్యాండ్ డిజైన్ అయితే చూపిస్తున్నానండి. చూడండి, మనము మామూలుగా హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్ పేపర్ని తీసేసుకొని హాఫ్ ఇంచ్కు లైన్ వేసేసుకోవాలి. అలా లైన్ వేసేసుకున్న తర్వాత ఇలా రౌండ్ సర్కిల్ది ఒక క్యాప్ లాంటిది తీసేసుకొని నేనైతే కర్వ్ షేప్స్ వేయడానికి యూజ్ అవుతుందని నేనైతే ఈ క్యాప్ని వాడుతున్నానండి. మీకు ఏది వీలుగా ఉంటే ఆ క్యాప్ని అయితే తీసుకోండి. సైజుని బట్టి కర్వ్స్ పెద్దగా కావాలంటే కొంచెం పెద్ద క్యాప్ కావాలి, చిన్నగా కావాలంటే కొంచెం చిన్న సైజ్ క్యాప్ తీసుకోండి. అలా తీసుకుంటే మనకైతే అవి పర్ఫెక్ట్గా వస్తాయండి. మనం డైరెక్ట్గా వేస్తే అంత నీట్గా రావు కర్వ్ డిజైన్. చూడండి, హాఫ్ ఇంచ్ మనం లైన్ పెట్టేసాం కదా, ఆ లైన్కి కొంచెం కింద వైపున వచ్చేటట్టుగా మనమైతే మెజర్మెంట్స్ చూసుకుంటూ ఇలా కర్వ్ డిజైన్ అయితే వేసేసుకోవాలి. చూడండి, ప్రతి ఒక్కటి అలానే చివరి వరకు అయితే వేసుకోండి. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. దానిని మెల్లిగా రౌండ్ సర్కిల్ వచ్చేట్టుగానే కటింగ్ అయితే చేసేసుకోవాలండి. కొంచెం అటు ఇటు అయినా మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు దాని లుక్ మారిపోతుంది. అందుకనే కటింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం టైం ఎక్కువ కేటాయించి అవైతే నీట్గా చేయండి. అన్ని కర్వ్ డిజైన్స్ని అలానే కటింగ్ చేసేసుకొని ఈ పేపర్ని మనమైతే రెడీ చేసుకోవాలి. కొత్త వారికి అయితే చాలా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ అయితే నేను మీకు చూపిస్తాను. అలా చివరి వరకు అయితే కటింగ్ చేశాను. మనం దీనికి టూ హ్యాండ్స్ క్లాత్ని యూజ్ చేస్తామండి. ఎందుకంటే కింద ఒక హ్యాండ్ ఉంది, మళ్ళీ దానిపైన కర్వ్ డిజైన్ రావాలి అని అంటే ఫస్ట్ మనం నార్మల్గా హ్యాండ్ని పంపకం లేకుండా ఎలా స్టిచ్ చేసుకుంటామో అలా ఒక క్లాత్ని అయితే ఇలా పెట్టేసి స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాము. అలా వేసిన తర్వాత లైనింగ్ క్లాత్ని అవతల వైపున తిప్పేస్తే చూడండి, ఇప్పుడు టాప్ స్టిచ్ వేయాలి. టాప్ స్టిచ్ వేసి దాన్ని ఫోల్డింగ్ చేసేసుకుంటే ఒక హ్యాండ్ అయితే రెడీ అవుతుంది. యాక్చువల్గా ఈ బ్లౌజ్ పీస్కి 2 కలర్స్ వచ్చాయండి బార్డర్స్, శారీ కలర్ బార్డరు, బ్లౌజ్ కలర్ బార్డరు. అందుకే నేనైతే డిజైన్ ఇలా చేస్తున్నాను. ఒకవేళ మీకు బార్డర్స్ కలర్ డిఫరెంట్గా రాలేదు, సేమ్ ఒకే కలర్ వచ్చింది అనుకుంటే శారీ క్లాత్తో కూడా మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు. లుక్ బాగుంటుంది, ఎప్పుడు ఒకేలా కాకుండా. చూడండి, లైనింగ్ క్లాత్కి ముందుగా ఈ క్యాన్వాస్ పేపర్ని ఒక స్టిచ్ అయితే పెట్టేసుకోవాలి. స్టిచ్ పెట్టే ముందు కింద కొంచెం క్లాత్ అయితే వదులుకోండి. ఒక పావు ఇంచు క్లాత్ అలా వదిలేసుకుంటేనే మనకు కుట్టు పెట్టడానికి వీలుగా ఉంటుంది. లేకపోతే ఐరన్ కూడా చేసేసుకోవచ్చు, మీ ఓపిక. అలా చేసిన తర్వాత దానిని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి ఈ లైనింగ్ క్లాత్ని అయితే ఇలా స్టిచ్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉండాలి, లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ ఉండాలి. చూడండి, ఇప్పుడు ఈ పేపర్ పైన కనిపిస్తుంది కదా, అది లోపల వైపున పెట్టి కుట్టేస్తే మనకు అలా నీట్గా రాదు. ఇలా పై వైపున పెట్టి కుట్టి దాన్ని ఉల్టా తిప్పేసుకోవాలండి. 1 by 1 కర్వ్ డిజైన్ని మొత్తం నీట్గా అయితే ఇలా అయితే డిజైన్ చేసేసుకోవాలండి. నేను ఆ కర్వ్ డిజైన్ దగ్గర అయితే స్టిచ్చింగ్ కరెక్ట్గా వేయండి. కొంచెం అటు ఇటు మనము స్ట్రైట్గా కుట్టకుండా అది ఎలా ఉందో అలా కుట్టుకోకుండా పక్క నుండి కుట్టేస్తే ఆ లుక్ అయితే రాదండి డిజైన్. ఈ డిజైన్కి మాత్రం టైం చాలా పడుతుందండి, కానీ లుక్ బాగుంటుంది ఫైనల్గా. చూడండి, అన్ని కర్వ్ డిజైన్లను అయితే అలానే కుట్టుకుంటూ వచ్చాను. ఫైనల్గా అయితే ఇలా అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కొంచెం క్లాత్ వదిలేసుకుంటూ మనం స్టిచ్ వేసాం కదా, స్టిచ్ పక్కకి కొంచెం ఒక పావు ఇంచు క్లాత్ అయితే ఉంచేసుకోవాలి. అలా ఉంచిన క్లాత్ని ఇలా కటింగ్ అయితే చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకొని ఆ పావు ఇంచు క్లాత్ని అలానే ఉంచేసుకొని చుట్టూరా కటింగ్ చేసేసుకుంటూ వచ్చి చిన్న కట్స్ చిన్నగా ఇలా కాట్లు అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకుంటే మనకి డిజైన్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి, అన్నీ అలానే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దానిని ఉల్టా తిప్పేయాలి. తిప్పేసినప్పుడు మనము మన వేలితో బయటకి పుష్ చేస్తున్నట్లుగా చేస్తే
మనకి కర్వ్ డిజైన్ అయితే నీట్గా వస్తుంది. మరి అలా కూడా కనిపిస్తలేదు నీట్గా అని అనుకుంటే చిన్న పిన్ను సహాయంతో కూడా మనము డిజైన్ని బయటకి కరెక్ట్గా నెట్టినట్టు చేసి దానిపైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇలా అయితే మనం పిన్నుతో కూడా చేసుకోవచ్చు. అన్ని కర్వ్ డిజైన్స్ని అలానే పిన్నుతో బయటకైతే నెట్టినట్టు చేసి చూడండి. మనం ఫస్ట్ ఒక హ్యాండ్ స్టిచ్ చేస్తాం కదా, అది కింద వైపున ఉంది. ఇదైతే నేను పైన వైపున పెడుతున్నాను. అలా మనం కుట్టేటప్పుడు మధ్యలో మిడిల్ పార్ట్లో ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలండి. కింద హ్యాండ్కి పైన హ్యాండ్కి మార్కింగ్ పెట్టుకొని చూడండి, ఒక 1.5 ఇంచ్ గ్యాప్తో జాయింటింగ్ అయితే చేసేస్తున్నాను. మనము దగ్గర పెట్టుకోవచ్చు, కొంచెం దూరం కూడా పెట్టుకోవచ్చు అండి. కానీ కొంచెం ఆ కర్వ్ డిజైన్ అనేది కనిపించాలి కదా, అందుకని 1.5 ఇంచ్కి అయితే పెట్టాను. అది మొత్తం టాప్ స్టిచ్ అయితే వేస్తానండి. అలానే అన్ని కర్వ్ డిజైన్స్ని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. చేసిన తర్వాత ఇలా వచ్చింది. అది ఎలా వచ్చిందో కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మీకు క్లారిటీగా ఉంటుందని మళ్ళీ చూపిస్తున్నానండి. చూడండి, నేను ఫస్ట్ అయితే ఏ విధంగా కుట్టానో ఆ విధంగానే మళ్ళీ కుట్టాను. దానిపైన క్యాన్వాస్ పేపర్ పెట్టేసి ఒక స్టిచ్ వేసేసుకొని మళ్ళీ దానిని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి చిన్న చిన్నగా స్టిచ్చెస్ అయితే ఇస్తున్నాను. అన్ని కర్వ్ డిజైన్స్ని అలానే స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తున్నానండి. ఫైనల్గా అయితే మనకు హ్యాండ్ డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. దీనిలో కూడా ఎక్స్ట్రా క్లాత్ను కటింగ్ చేసేసుకొని చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకుంటున్నాను. కర్వ్ తిరగడానికి వీలుగా ఉంటుంది. చూడండి, అన్ని కర్వ్ డిజైన్స్ని అయితే ఇలా బయటకి నెట్టినట్టు పెట్టుకోవాలి. ఈ కర్వ్ డిజైన్స్ కుట్టినప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న పిన్స్ అయితే చాలా యూజ్ అవుతాయండి. డైరెక్ట్గా అలా మనం వేలుతో అంటే అంత నీట్గా రాదు. చూడండి, దాన్ని దీనిపైన పెట్టేసి అయితే స్టిచ్ చేశాను. ఫైనల్గా బ్యాక్ సైడ్ తిప్పేసి లైనింగ్ క్లాత్ పైన ఒక స్టిచ్ అయితే పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కటింగ్ చేసేయాలండి. కొంచెం లావుగా అనిపిస్తుంది హ్యాండ్, కానీ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి, ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. 2 హ్యాండ్స్ డిజైన్స్ కూడా మనకైతే రెడీ అయిపోయాయి. దేనికదే బాగా అనిపిస్తుందండి డిజైన్. డబల్ కర్వ్ కూడా పెట్టుకోవచ్చండి, కానీ ఈ 2 బార్డర్స్తో అలా వద్దు అని కొంచెం చేంజ్ ఉండాలని నేనైతే కిందకి బార్డర్ అలానే ఉంచి పైన నుంచి పెట్టే క్లాత్ని మాత్రమే కర్వ్ డిజైన్ ఇచ్చాను. ఇలా ఒక డిఫరెంట్ డిజైన్ తయారవుతుంది కదా, అందుకనే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్